5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గమనాన్ని తేల్చే గబ్బా టెస్ట్‌లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. అంతేకాదు ఇప్పుడు 1-1తో సిరీస్ సమమైపోయింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో మిగిలిన 2 మ్యాచుల్లో ఇంకా భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి అవకాశం మెండుగా ఉంది. ఈ 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో గనుక ఖచ్చితంగా గెలిచినట్టయితే భారత జట్టు సగౌరవంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఫైనల్స్‌లోకి అడుగుపెడుతుంది. విషయానికి వచ్చినట్టయితే టైలెండర్ల అసాధారణ ప్రదర్శనకు వర్షం తోడవ్వడంతో ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. 275 పరుగుల భారీ లక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించేశారు. దాంతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇరు జట్లు కూడా 1-1తో సమంగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఇక అంతకుమునుపు 252 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరొక 8 పరుగులకు జోడించి 260 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో ఆకాష్ దీప్ 44 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో చాలా బాగా రాణించాడు. ఆఖరి వికెట్‌కు పెవిలియన్‌కు చేరగా జస్‌ప్రీత్ బుమ్రా 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆసీస్ 185 పరుగుల ఆధిక్యంతో ముందుకు కొనసాగుదామనుకుంది. కానీ భారీ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ 89 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయి అక్కడే డిక్లేర్ చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 3 వికెట్లు, ఆకాష్‌దీప్ 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లతో నిప్పులు చెరిగారు. ఆసీస్‌ను 85 పరుగులకే కట్టడి చేసేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో నాథన్ మెకస్విని, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు మన బౌలర్ల దెబ్బకు. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలన్న ఉద్దేశంతో ఉన్న ఆసీస్ భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అందుకనే 89 పరుగుల దగ్గర డిక్లేర్ కూడా చేసేసింది. అయితే కానీ ఆసీస్ ఆశలపై వర్షం మొత్తం నీళ్లు జల్లింది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ను గట్టెక్కించింది వర్షం దేవుడే అనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. కానీ విజయం దిశగా సాగుతున్న ఈ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దాంతో భారత జట్టు ఈ గండం నుంచి గట్టెక్కి ఓటమి నుంచి పూర్తిగా బయటపడి ఈ యొక్క మ్యాచ్‌ను 1-1 అంటే చెరొక 4 పాయింట్లు వస్తాయన్నమాట ఇక్కడ. ఎవరికీ కూడా ఎక్కువ రావు, ఎవరికీ కూడా తక్కువ రావు. పూర్వ స్థానంలోనే ఉంటాయి.